నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు. మండిపడ్డ మంత్రి పయ్యావుల కేశవ్. P4 విధానంలో జిల్లాను పేదరిక రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు. జిల్లా ఇన్ఛార్జ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. తూర్పు పశ్చిమలో తొలి అడుగు కార్యక్రమాలు. అభివృద్ధి దిశగా కూటమి సర్కార్ పయనిస్తుందన్న ఎమ్మెల్యేలు. ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు. పూలమాలలతో నివాళులర్పించిన నేతలు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన డిఆర్సీ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. శంకరన్ హాల్లో జరిగిన డిఆర్సీ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఎస్ రత్నం, మురుగుడు హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ హేనీ క్రిస్టినా, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, జేసీ భార్గవతేజ, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. P4 విధానంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారిని గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు. విజన్ 2047లో భాగంగా ఏపీని స్వర్ణాంధ్రగా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, దీపం 2 పథకం కానివ్వండి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు కనుక ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కనుక వాటిని అమలు చేసే విషయంలో మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్లడం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేవి కొన్ని, జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాలు కొన్ని, వాటి ద్వారా కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. P4 విధానంలో గుంటూరు జిల్లాను పేదరిక రహిత జిల్లాగా తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని తమ నియోజకవర్గాల్లోని పలు సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. గత డిఆర్సీ సమావేశంలో చర్చించిన పలు అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం, పెన్షన్లు, వ్యవసాయం తదితర అంశాలపై శాసనసభ్యులతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ప్రజాక్షేమమే ధ్యేయంగా 4,000 పెన్షన్లు అందించామని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. రైతుకు కులం అంటగట్టిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. గత పాలకులు ఎటువంటి పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏ లక్ష్య సాధన కోసం అయితే ఈ కార్యక్రమం ఏర్పడిందో, ఏ పేదరిక నిర్మూలన కోసం అయితే మనందరం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నామో, ఆ పేదరిక నిర్మూలన విషయంలో మన గుంటూరు జిల్లా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో శాసనసభ్యులు అందరం కలిసి కష్టపడి దీన్ని పేదరిక రహిత జిల్లాగా తయారు చేయాలని, నియోజకవర్గాలుగా తయారు చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాని అగ్రగామి జిల్లాగా చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలో దాన్ని మేము చర్చించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుంది.
నల్ల చెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ పల్లవి థియేటర్ ఎదుట రాజారావు స్ట్రీట్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, పోతురాజు చంద్రశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బాబు ష్యూరిటీ, జగన్ మోసం చేయడం గ్యారంటీ అని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నామని చెప్పారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గంజాయి బ్యాచ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వాటిని పరిష్కరించమని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం వలన ఎదురైన సమస్యలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అనేక మంది పెద్దలు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పెన్షన్లు మరొకసారి మాకు ఇవ్వాలి, ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారని చెప్తే వాళ్ళందరికీ కూడా ఒక ధీమా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబంలో వేరే వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి విషయం కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రేషన్ కార్డు, సింగిల్ ఉమెన్ కానీ ఎవరైనా ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా తప్పకుండా గ్రహించాల్సినటువంటి విషయం, ఒక్కరే ఉండి రేషన్ కార్డు కావాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఏ టైం బాండ్ లేకుండా, టైం లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు కేవలం ఇంటి దగ్గర ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంట్లో ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ వాట్సాప్ నంబర్ నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజాహితం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ రోజు జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెను అందరూ బలపరచాలని చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం గుంటూరులో లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని డిప్యూటీ మేయర్ సజీలా తెలిపారు. మాయాబజార్ సెంటర్లో 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. ప్రతి ఒక్క వార్డులో కానివ్వండి, గుంటూరు నగరంలో కానివ్వండి, ఇటు 1 టౌన్, 2 టౌన్, పత్తిపాడు నియోజకవర్గం ప్రతి చోట్ల కూడా రోడ్లు బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అధికారం వచ్చిన వెంటనే ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, యాక్సిడెంట్స్ అవ్వకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో రోడ్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే వైసీపీ అధ్యక్షులు జగన్ కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జగన్ అండ్ కో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ప్రజల్లోకి అసత్యాలు తీసుకువెళ్లేందుకు బొగ్గన ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్ ఎక్స్లో పోస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. ఏపీ ఎండీసీకి 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేశాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్ లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు.
ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్. నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ నేతలు 57వ డివిజన్లో నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేర్చి వారి గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిలో నిలిచిపోయారని మస్తాన్ వలి తెలిపారు. ఇందిరమ్మ పాలనతోనే దేశం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని ఎప్పుడు వైఎస్సార్ చెప్పేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు మోషా, ఖలీల్, కరీం, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోడన్స్లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఎస్ రత్నం, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేద ప్రజలకు విద్య అందించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చారని చెప్పారు. అలాంటి నేత అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వృద్ధాప్యపు పెన్షన్ను ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కలెక్టరేట్ ఎదుట మొత్తుకోలు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తుకోలు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు, అధ్యక్షులు శేషగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల పాటు ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయితే కేవలం 500 నుంచి 1500 పెన్షన్ వస్తుందని తెలిపారు. దానితో భార్యాభర్తలు జీవించాలంటే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కు రేషన్ కార్డులు మంజూరు చేసి 4000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని, అందుకే ఈ మొత్తుకోలు కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆది నికల్సన్, నాగేశ్వరరావు, సాంబయ్య, వెంకటేశ్వర్లు, శంకరం, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఆర్టీసీలో ప్రజాసేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ సర్వీసుల్లో మేము ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి అనేక రకాలైనటువంటి వేళకి తిండి లేక అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ కూడా మేము వేళాపేళ్ళైన ఉద్యోగాలు చేసి కూడా రిటైర్ అయ్యి ఆరోగ్యాలు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా కనీసం కొంతకాలం మనుగడ సాగించాలంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వృద్ధాప్య పెన్షను, తర్వాత ఆరోగ్య పథకాలు, తర్వాత వచ్చేసరికి తెల్ల రేషన్ కార్డు కూడా మాకు ఏర్పాటు చేయాలనేటువంటిది మా ప్రస్తుత వినతి. ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నటువంటి విజ్ఞాపన ఇది. సచివాలయ మహిళా పోలీసుల ట్రాన్స్ఫర్లలో అన్యాయం జరిగిందంటూ మహిళా పోలీసుల బృందం మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ మహిళా పోలీసుల ట్రాన్స్ఫర్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వార్డు సచివాలయ మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫర్ల విషయంలో 5 ఆప్షన్లు ఇచ్చి వాటిని పాటించకుండా ట్రాన్స్ఫర్లు చేశారని అన్నారు. అర్బన్లో పనిచేసేవారిని రూరల్లో వేశారని, అసలు ఏ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్లు చేశారో తెలపాలని కోరారు. స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ విచారించి సరైన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. కూడా మార్చేసేసారనమాట. మెడికల్ గ్రౌండ్స్గా కొన్ని ప్రూఫ్స్ కూడా పెట్టారు, కొందరు స్పౌస్ కేటగిరీలో పెట్టారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదండి, ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే బాగా చిన్నపిల్లలు లాక్టేటింగ్ మదర్స్ కూడా ఉన్నారండి, వాళ్ళది కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు మాచర్లు వెళ్ళి అక్కడ రీజాయిన్ అవ్వాలంటే ఎంత కష్టం అండి. పిల్లల్ని కూడా మిగతా సెక్రటరీస్కి అందరికీ న్యాయం జరిగింది, అడ్మిన్కి కానీ, వెల్ఫేర్కి కానీ, డీపీకి కానీ అందరికీ న్యాయం జరిగింది, మాకే అన్యాయం జరిగిందండి. పట్టాభిపురంలోని మాతృశ్రీ అనాథ ఆశ్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో పిల్లలకు పుస్తకాలు మరియు టిఫిన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు
పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను అన్ని కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పారు. బొనిగల నాగమల్లేశ్వరరావు మన్నవ గ్రామంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలు చేశాడని టీడీపీ ఎస్సీ నేత బండ్లమూడి బాబురావు తెలిపారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండ్లమూడి బాబురావు మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు 55 లక్షల పంచాయతీ నిధులు దోచుకున్నారని, అతడిపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దాడులు చేసేవారని చెప్పారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొత్తం నేర చరిత్ర ఉన్న వారేనని వివరించారు. కేవలం తమపై దాడి చేస్తాడనే ఉద్దేశంతోనే అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమేనని చెప్పారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గురించి అవాకులు చవాకులు పేరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన్నవ గ్రామ టీడీపీ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ జరిగిన 2 గంటలకే పోలీసు వారు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని రిమాండ్కి పంపించారు. మీరేదో పోలీసులు అనుకూలంగా ఉన్నారు, ధూళిపాల నరేంద్ర కుమార్ చేయించాడు. ధూళిపాల నరేంద్ర కుమార్ మీకు మెలిగే బ్రెయిన్ లేని ఆయన కాదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. రాష్ట్రానికి మంచి చేయాలంటే ధూళిపాల నరేంద్ర కుమార్ మీలాంటి కాదు కదా. బాబు మురళీకృష్ణ, సత్తినిపల్లిలో నీ చరిత్ర ఏంటో మాకు తెలుసు. ఒక రెడ్డి అమ్మాయిని ఏం చేస్తే మీ అన్న వచ్చి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. అది ఒక్కసారి ఆలోచించు. నువ్వేదైనా చెయ్యాలంటే పార్టీ పరంగా చేసుకో. మన్నవ గ్రామంలో జరిగిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ నాగమల్లేశ్వరరావును రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైసీపీ శ్రేణులు పరామర్శించారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఇలాంటి దాడులు జరగడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై ఆటవికంగా దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచితంగా హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. డాక్టర్ పి విజయ జన్మదినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. కొత్తపేట లలితా హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ్ శర్మ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, కార్యదర్శి కె రాంబాబు, ఐజేయు నాయకులు గిరిధర్, నగర అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి ఫణీంద్ర, జిల్లా నాయకులు షరీఫ్, అశోక్, మధు, అప్పారావు, భాస్కర్, శ్రీనివాస్, భద్రం, ఆసిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాఘవ్ శర్మ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో హెల్త్ కార్డులు అందిస్తున్నట్లు చెప్పారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నేను కొన్నిసార్లు చూసింది ఏంటంటే జర్నలిస్టులో కూడా వాళ్ళు చేసే వృత్తిలో పగలు లేదు, రాత్రి లేదు, పరిగెత్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి ఉంటారు, అర్ధరాత్రులు, అపరాత్రులు పడి దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళకి స్పెషల్గా మేము కొంత ప్యాకేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం మేము. ఎందుకంటే సమాజంలో ఏది చెప్పినా మీడియా యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఈ బ్యాలెన్స్ సొసైటీలో ఉందంటే అది బికాస్ ఆఫ్ మీడియా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే, అందుకని మీ హెల్త్ అనేది సమాజానికి చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు హాస్పిటల్కి రావడానికి జంకిస్తారు కొంతమంది. అందుకని ఇది ప్రవేశపెట్టారు. ఎనీ టైం ఎనీ కన్సల్టేషన్ వీ డూ ఫ్రీ. అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఇప్పుడైనా చూస్తాం. టెస్టులు కూడా మ్యాక్సిమం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఇది ఓన్లీ ఒక
లెజిస్లేషన్ లాగా చేశాను దీన్ని, అంతేగాని ఇది ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్నాం. ఇక ఆరోగ్యం అనేది టైంలో ముందస్తులు మీ అందరికీ ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి, అది కూడా మేము సహకరిస్తాము. మేము తెలిసినవి అయినా సరే హెల్త్ అవేర్నెస్ మేము క్యాంప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మీకు యూట్యూబ్ల ద్వారా కానీ మా డాక్టర్స్ చేత మాట్లాడించి మీకు హెల్త్ అవేర్నెస్ హెల్త్ ప్రొటెక్షన్ గురించి మనందరం నేర్చుకుందాము, పాటిద్దాము. రెండో విషయం, ఒకవేళ ఏదైనా 24 గంటల్లో కూడా మీకు ఏదైనా నైట్ అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఏదన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉంటే హెసిటేట్ చేయకుండా మా లలిత హాస్పిటల్ గ్రూప్లో హాస్పిటల్కి ఎక్కడికి వచ్చినా సరే ఇమీడియట్గా మేము టేక్ కేర్ చేస్తాము. అలాగనే మీ ఖర్చులు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మీరు అందరూ మీకు ఏమి ఫైనాన్షియల్ భారం లేకుండా ఉండటానికి మా తరఫున నుంచి మేము చాలా డాక్టర్ గారి రాఘవశర్మ గారి ఇనిషియేటివ్ ద్వారా ఏ విషయమైనా సరే మీ ఎనీ జర్నలిస్ట్కి ఎవ్రీథింగ్ ఎనీ కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ అన్నారు. ఇప్పటికే వైసీపీ భూస్థాపితం అయ్యిందని, ఇలానే చేస్తే ఉన్న సీట్లు కూడా ఈసారి రావని పంచమర్తి అనురాధ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను తన పార్టీ శ్రేణులతో తిట్టిస్తున్న మాజీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు కూడా పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు. నువ్వు ఇదా నీ సంస్కారం? మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా? ఉంటే ఈ పాటికే నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు, అది గుర్తుపెట్టుకోండి మీరు. పాత గుంటూరు 12వ డివిజన్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఇతర నాయకులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటిని అర్హులకు అందించిన ఘనత వైఎస్సార్దని నూరి ఫాతిమా అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ బిల్లా సునీల్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలోని షిరిడీ సాయి దినజన సేవా సమితి అందుల పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాచకొండ జానుబాబు, రాహుల్ గాంధీ ఫౌండేషన్ చైర్మన్ బొట్ల బ్రహ్మయ్య, రామిశెట్టి సాయి, పాకనాటి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. పవన్ చోవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. ఫౌండర్ సీదా పవన్ మాట్లాడుతూ మంచి భోజనం తిని పౌష్టికంగా ఉండి బాగా చదివి మీ ఊరికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పప్పుల వరలక్ష్మి, రమ, శాఖమూరి నాగూర్, టి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పవన్ జోవిత ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు, చలివేంద్రాలు, పేద పిల్లలకి పుస్తకాలు, భోజన వితరణ, రోడ్ సైడ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతుందని సీదా మణికంఠ అన్నారు. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పి పాఠశాలలో ఇన్వెస్టిచర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ జి రత్తయ్య, పాఠశాల ఏవో కె వెంకట్రావు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కె కృష్ణప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన విద్యార్థి నాయకులచే, కేబినెట్ మండలి విద్యార్థులచే మరియు 4 విభాగపు విద్యార్థి నాయకుల ఉపనాయకులచే డాక్టర్ కె కృష్ణప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. 11 kV లైన్ మెయింటెనెన్స్ కారణంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎల్ఐసి కాలనీ, భాగ్యనగర్, ఎస్వీఎల్ కాలనీ వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని డీఈఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.